కళ్యాణ్ కట్టు నీలి అలియాస్ చంద్ర అంటే మన మలయాళంలో లేదా తమిళ్లో కూడా ఉంటుందన్నమాట. హీరోయిన్ పేరు వచ్చి కళ్యాణ్ ప్రియదర్శన్ అనమాట. ఓ లక్ష్యాన్ని పెట్టుకొని బెంగళూరుకి అయితే చేరుకుంటుంది. సో బెంగళూరులో జరిగే అవయవాల వ్యాపారం జరిపే మాఫియాని అయితే వెంటాడుతూ ఉంటుంది. ఈ క్రమంలో సన్నీ అంటే మన ప్రేమలు సినిమా తీశాడు కదా ఈ మధ్యనే, మన మలయాళం యాక్టర్, మంచి క్యూట్గా ఉంటాడు. సో అతను అయితే మొత్తాన్ని కలుసుకుంటుంది. బెంగళూరులోని మాఫియా అక్కడ ఇన్స్పెక్టర్ నచ్చియప్ప అంటే తమిళ్లో ఫేమస్ డ్యాన్స్ మాస్టర్ అనమాట, శాండీ మాస్టర్ గారు చెప్పుకోవచ్చు. సో ఇతర పోలీసులు చంద్రాన్ అయితే టార్గెట్ చేస్తారనమాట. చంద్రాన్ అయితే బలవంతంగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసి మాఫియా అయితే కిడ్నాప్ చేస్తారు. సో కళ్యాణ్ కట్టు నీలి ఎందుకు చంద్రగా మారింది, చంద్రకు ఉన్న వ్యాధి ఏమిటి, నీలు నుంచి చంద్రగా మారిన ఆమె అసలు గతం ఏంటి, ఆర్గాన్ ట్రాఫికింగ్ ముఠాను ఎందుకు ఎదిరించాలని భావించింది, సన్నీతో చంద్ర ప్రయాణం ఎలా సాగింది, బెంగళూరు పోలీసులు చంద్రను ఎందుకు టార్గెట్ చేశారు, మాఫియా చేతికి చంద్ర చిక్కిన తర్వాత చేతన్ అంటే ఈ మధ్యలో క్యామియో రోల్స్ అన్నమాట వీళ్ళంతా, టోమియో థామస్ చేసిన మ్యాజిక్ ఏంటి, యుద్ధవీరుడు అంటే ఇందులో ఇంకొక మ్యాజిక్ కూడా ఉంది. దుల్కర్ శర్మ గారు అయితే ఈ పాత్ర ఉంటుందన్నమాట. ఈ పాత్ర కథ ఎలా మలుపు తిప్పింది, ఇంకోటి కూడా ట్విస్ట్ ఉందన్నమాట దీంట్లో. సో మన కూలీలో మోనికా డ్యాన్స్ చేశాడు కదా, సో ఆయన ఫేమ్ కూడా మన సౌబిన్ షాహిర్ స్పెషల్ ఎంట్రీ ఎలాంటి అనుభూతిని కల్పించింది, చివరకు చంద్ర తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నదా అనే ప్రశ్నలకు సమాధానమే ఈ లోక కథా సినిమా అనమాట. సో ఈ కథ గురించి తెలుసుకోవాలంటే మన షూట్ అండ్ షోని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ప్రిన్స్ విజయ్ని. ఇక ఈ కథ విషయానికి వస్తే, మొత్తానికి భారతీయ సినిమా పరిశ్రమలో సూపర్ హీరోలే కథలే చూసాం కానీ సూపర్ హీరోయిన్ల స్టోరీలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే కళ్యాణ్ కట్టు నీలి అనే గిరిజన యువతి అటవీ ప్రాంతపు వాసులకు దేవతగా ఎలా మారింది, అనంతరం సోషల్ లైఫ్లోకి అడుగుపెట్టి చంద్రగా ఎందుకు మారాల్సి వచ్చిందనే పాయింట్తో దర్శకుడు అరుణ్ రాసుకున్న పాయింట్ అయితే సూపర్గా ఉంది. చాలా సందర్భాల్లో కథలో క్లారిటీ మిస్ అవ్వడం చాలా కన్ఫ్యూజ్గా ఉంటుందన్నమాట. మీరు థియేటర్కి వెళ్ళి చూసే వాళ్ళకైతే ఏంద్రా అని ఆలోచిస్తుంటారు, కాకపోతే బాగానే ఉంటుంది. సో కానీ ప్రేక్షకులకి కొత్త అనుభూతిని అయితే ఈ సినిమా ద్వారా అందించడానికి అయితే డైరెక్టర్ బాగానే రాసుకున్నాడు. సో ఇందులో అయితే సౌబిన్, టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ లాంటి అతిథ్య పాత్రలు కథలోకి జోడించి ఆడియన్స్ని అయితే థ్రిల్ అయితే మూమెంట్స్ని కల్పించాడు అనమాట. సో అయితే పవర్ఫుల్ హీరోయిన్ క్యారెక్టర్ని డిజైన్ చేసి కథను నడిపించిన తీరైతే భలే ఉంటుంది. అయితే నీలి అనే అమ్మాయి చంద్రగా ఎందుకు మారిందనే విషయాన్ని వివరంగా చెప్పి ఉంటే ఇంకా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యి ఉండేది అని నాకు అనిపించింది అనమాట. కొంచెం కన్విన్స్ చేశాడు అనమాట, ఏం జరుగుతుంది ఏంది అసలు అని. బాగానే ఉంటుంది సినిమా, కాకపోతే ఏం జరుగుతుంది అబ్బా ఏంది అసలు నాకు అర్థం కాలేదు, ఇంకోసారి చూడాలనే టైప్లో అనిపిస్తుంది అనమాట. సో ఇంకా మొత్తానికి నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కళ్యాణి ప్రియదర్శన్ ఇప్పటి వరకు చూసిన విధానం వేరు. లోక అంటే మన తెలుగులో వచ్చింది కదా, తెలుగులో కొత్త లోక అని పెట్టారు పేరు. అయితే తర్వాత చూసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. పవర్ఫుల్గా కనిపించడమే కాకుండా చాలా ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అయితే ఇందులో చేసింది. యాక్షన్ ఎపిసోడ్స్లో దబిడి అనమాట, అదరగొట్టేసింది అనమాట. సో రక్త పిచాచి పోలిన సూపర్ హీరోయిన్ క్యారెక్టర్లో ఒదిగిపోయింది, అంటే జీవించేసింది. ఈ సినిమాకు వన్ ఉమెన్ షోగా మారిపోయిందబ్బా. మొత్తానికి ఇక ఈ కథలో నస్లేన్ కేవలం ఒక సపోర్టింగ్ క్యారెక్టర్గానే కనిపించినప్పటికీ సినిమాకు కావాల్సిన వినోదాన్ని అయితే కడుపుబ్బ అయితే నవ్వించాడు అనమాట. విలన్ షేడి పాత్రలో శాండీ మాస్టర్ అంటే మన డ్యాన్స్ మాస్టర్ అదరగొట్టేశాడు. సో సెకండ్ హాఫ్లో గెస్ట్ పాత్రలో ఎంట్రీలతో టోవినో థామస్ అయితే బాగానే చేశాడు. దుల్కర్ సల్మాన్ ఈ సినిమా మరింత క్రేజీగా అయితే మార్చాడని చెప్పుకోవచ్చు. ఇక ఇతర పాత్రల్లో నటించిన వారంతా తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. లోక సినిమాకు సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ మారతాయని చెప్పుకోవచ్చు. సినిమా కోసం వాడిన కలర్ టోన్ సన్నివేశాలు రిచ్గా అయితే దీంట్లో కనిపిస్తాయి. యాక్షన్ ఎపిసోడ్స్ కొత్తగా ఉంటాయన్నమాట. జేక్స్ బిజయ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగానే ఉంటుంది. మాంటేజ్ సాంగ్స్ అయితే సూపర్గా ఉంటాయి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోరు భలే ఉంటుంది అనమాట. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే నిర్మాతగా దుల్కర్ సల్మాన్ అనుసరించిన నిర్మాణ నిలువలు అయితే భలే ఉన్నాయి. వే ఫారర్ బ్యానర్ అనుసరించి నిర్మాణ ప్రమాణాలు అయితే క్లాస్గా ఉంటాయి అనమాట ఈ సినిమాలో. ఇక ఇదంతా పక్కన పెట్టేసి రక్త పిచాచాల బ్యాక్ డ్రాప్, సూపర్ హీరోయిన్ కాన్సెప్ట్తో ఆర్గాన్ ట్రాఫికింగ్ అంశాలతో లోక్ చాప్టర్ 1 అంటే చంద్ర మూవీ ఓ డిఫరెంట్ వరల్డ్గా కనిపిస్తుంది అనమాట. సో దర్శకుడు ఎంచుకున్న విభిన్నమైన కథ అని చెప్పుకోవచ్చు. పాత్రధారుల విలక్షణమైన నటన బాగున్నప్పటికీ కథ విషయంలో క్లారిటీ, కన్ఫ్యూజన్ కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట ఆడియన్స్కి. కొంచెం శ్రద్ధగా చూడాలి. మీరు మొబైల్ చూసుకుంటా పక్కన పాప్కార్న్ తింటా
పక్కన అమ్మాయి భలే ఉంది రోయ్ అని చూస్తే మీకేం అర్థం కాదనమాట. బాగా డిఫరెంట్గా తీశాడు. కాస్త కొంచెం శ్రద్ధ పెట్టి చూడండి ఈ సినిమాని. మొత్తానికైతే ఈ సినిమా ఫ్రాంచైజీగా మారున్న నేపథ్యంలో ముందుకు వచ్చే చాప్టర్స్లో బ్యాక్గ్రౌండ్ కథను రివీల్ చేస్తారేమో అని సరిపెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఓ డిఫరెంట్ మూవీని చూడాలంటే వారికి లోక అంటే మన కొత్త లోక ఖచ్చితంగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందన్నమాట మీరు. సో మొత్తానికి మీరు అందరూ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమా అని చెప్పుకోవచ్చు అనమాట. మీరు అందరూ థియేటర్కి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ అయితే అనుభూతిని చెందండి. వీలైతే థియేటర్లో ఫుల్గా ఎంజాయ్ చేయండి స్విచ్ ఆఫ్ చేసి. సో ఇలాంటి మరిన్ని రివ్యూస్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ ప్రిన్స్ విజయ్. బాయ్.